నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మనకి రాష్ట్రంలో ఎగ్జామ్స్ సందడైతే నెలకొందండి. ఎక్కువగా ఎగ్జామ్ అంటే అందరికీ గుర్తొచ్చే ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్. ఇప్పుడు ఎప్సెట్ అంటున్నాం. సో ఎప్సెట్కి సంబంధించిన అప్డేట్ ఇది. అసలు రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇందులో ఇంజనీరింగ్కి ఎంతమంది పెట్టుకున్నారు, అగ్రికల్చర్ ఫార్మసీకి ఎంతమంది పెట్టుకున్నారు, ఇందులో అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది, రెండింటికి కలిపి ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, అలాగే క్యాస్ట్ వారీగా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, అసలు గతంతో పోలిస్తే అప్లికేషన్స్ తగ్గినాయా పెరిగినాయా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకి రాష్ట్రంలో 3,11,994 మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారండి. సో ఇది ఇంజనీరింగ్కి అలాగే అగ్రికల్చర్ ఫార్మసీకి కంబైన్డ్గా రెండింటికి పెట్టుకున్న విద్యార్థుల యొక్క సంఖ్య. ఇందులో ఎంతమంది క్వాలిఫై అవుతారు, కౌన్సిలింగ్, ఆ తర్వాత ఎంతమందికి కాలేజెస్ అలొకేట్ అవుతాయి, మేనేజ్మెంట్ కోటా ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసినంత మాత్రాన మంచి కాలేజ్ ఆటోమేటిక్గా ఎగురుకుంటూ రాదు కదా. మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లో అనేది పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు కౌన్సిలింగ్కి సంబంధించి కానీ నాకు ఏ కాలేజ్ మంచిది ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. బెస్ట్ కాలేజ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి 3,11,994 మందిలో ఇంజనీరింగ్కి వచ్చేసి 2,10,000 మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారండి. ఫార్మసీకి వచ్చేసి 90,000కు పైగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈసారి కూడా ఇంజనీరింగ్కే ఎక్కువ మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ ఎగ్జామ్తో పోలిస్తే. అండ్ రెండింటికి పెట్టుకున్న వ్యక్తులు వచ్చేసి 317 మంది అయితే పెట్టుకున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, బైపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చా, ఎంపీసీ చేసిన వాళ్ళు మెడిసిన్ చేయొచ్చా అని. సో ఖచ్చితంగా చేయొచ్చు, కానీ కొన్ని కాలేజెస్ మాత్రమే వీటికి అనుమతి పొంది ఉంటాయి. ఓకేనా. బైపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయడం చాలా టఫ్ కాబట్టి కొన్ని కాలేజెస్ మాత్రమే అనుమతి తీసుకుంటూ ఉంటాయి. ఓకే. అలాంటి కాలేజ్ తెలుస్తుంటే మీకు కామెంట్ చేయండి. ఓకేనా. ఇక అమ్మాయిలు ఎంత అబ్బాయిలు ఎంత, మోస్ట్లీ మనకి ఎక్కువ ఇంజనీరింగ్లో అబ్బాయిలే అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. లైక్ మన కొన్ని స్ట్రీమ్స్ కనుక కంపేర్ చేస్తే మెకానికల్ కానీ లేదంటే సివిల్ కానీ ఇలాంటి బ్రాంచెస్లో అమ్మాయిలు కొన్ని కాలేజెస్లో అని కనిపించరు, కొన్ని కాలేజెస్లో చేతి వేళ్ల పైన లెక్క పెట్టచ్చు. సో ఇంకా మనకి ఎక్కువ అబ్బాయిలే అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అబ్బాయిలు వచ్చేసి 1,59,000 మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారండి. అమ్మాయిలు వచ్చేసి 1,41,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అగ్రికల్చర్ ఫార్మసీకి. ఓకేనా. కాస్ట్ వారీగా చూస్తే బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థులు వచ్చేసి 1,40,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. ఓపెన్ కేటగిరీ విద్యార్థులు వచ్చేసి 63,000 మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎస్సీ విద్యార్థులు 45,000, ఎస్టీ విద్యార్థులు వచ్చేసి 27,000 మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఓకేనా. గత సంవత్సరాలతో పోలిస్తే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వచ్చేసి కాస్త అప్లికేషన్స్ నెంబర్స్ అయితే తగ్గినాయి అని చెప్పాలి. రీజన్స్ ఏం చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మోస్ట్లీ ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే డ్రాస్టిక్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. కొంత పింక్ స్లిప్స్, లే ఆఫ్స్ కూడా ఎక్కువైపోయాయి. సో అందువల్ల ఒకటి విద్యార్థులు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 4 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మెంటల్ ప్రెషర్తో పాటు ఎప్పుడు జాబ్ ఊడిపోతుందా, ఎప్పుడు ఏఐ మమ్మల్ని డామినేట్ చేస్తుందా అని భయపడుతున్నారు. సో అందుకే ఆల్టర్నేటివ్ ఏమున్నాయని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోలేదు, ఎగ్జామ్ రాయకుండా ఉంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గతంతో పోలిస్తే 5 కోట్ల జనాభా ఉన్న ఏపీ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చేవి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఎప్పుడైతే బైఫర్కేషన్ రూల్స్ అనేవి ఎండ్ అయిపోయినాయో, సో మనకి 2014లో బైఫర్కేషన్ జరిగింది కదా, 2024 10 సంవత్సరాల పాటు అన్నీ కూడా ఉమ్మడిగా ఉన్నాయి. సో ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు, రిజర్వేషన్స్ పొందొచ్చు, రాజధాని కూడా కామన్ మనకి. కానీ ఇప్పుడు ఏమైందంటే బైఫర్కేషన్ జరిగింది, ఎవరికి వారు విడిపోయాం కాబట్టి ఏపీ విద్యార్థులు తెలంగాణ కాలేజెస్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హత లేదు కాబట్టి సో వాళ్ళు అప్లికేషన్స్ అనేది పెట్టుకోలేదు. ఓకేనా. సో అదొక రీజన్ అప్లికేషన్స్ తగ్గిపోవడానికి. రైట్. ఇక మనకి ఎక్కడెక్కడ సెంటర్స్, ఎన్నెన్ని సెంటర్స్ ఉన్నాయో మాట్లాడుకుందామండి. ఎక్కువగా తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే ప్లేస్ హైదరాబాద్ కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ కాబట్టి, అంటే ఎగ్జామ్స్కి అమ్మాయిలకంటే ఎక్కడైనా ఫ్రీ అనుకోండి. సో 16 సెంటర్లు అయితే మనకి హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలో అయితే ఇచ్చారు. మిగిలిన సెంటర్స్ ఎక్కడ ఇచ్చారో చూద్దాం. ఆదిలాబాద్లో 1, నిజామాబాద్లో 4, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో వచ్చేసి 7 నుంచి 13 సెంటర్లు ఇచ్చారు. సో సెంటర్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మీరు హడావిడి కాకుండా మీ సెంటర్ ఎక్కడుంది, సో నేను ఎంత టైంలో రీచ్ అవుతాను ఎగ్జామ్ సెంటర్కి, ఇవన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసుకోండి. హరిబరి అస్సలే అవ్వద్దు. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ మనం లెక్కలేసుకుంటూ ఉంటాం. దానితో పోలిస్తే ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది చాలామందికి. సో బీ ప్రిపేర్డ్. ఓకే. ఎప్సెట్ ఎగ్జామ్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మనం ఇంతకుముందు బబ్లింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అలా కాకుండా క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, మనం ఆన్లైన్లో టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. ఎగ్జామ్
మీరు క్లోజ్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీ రిజల్ట్స్ కూడా కనిపించే కొత్త విధానాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు అప్పుడే మీ రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక ఎగ్జామ్ డేట్ అలాగే హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ షెడ్యూల్ ఒకసారి గమనిద్దాం. ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ వీక్లో మే 4, 5 తేదీల్లో అయితే జరగబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకి, అలాగే సెకండ్ సెషన్ వచ్చేసి 3 గంటల నుంచి 6 గంటలకి, 3 గంటల టైం అయితే ఇచ్చారు మీకు. సో ఇది ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్లు వచ్చేసి మీరు 23వ తేదీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్లో ఎలాంటి తప్పులు ఉన్నా కానీ మీరు మళ్ళీ రీఅప్లై అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5,000 రూపాయలు ఫైన్ చేసి శుక్రవారం లోపు, లేదు అంటే ఎగ్జామ్కి 2 రోజుల ముందు వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. 10,000 రూపాయలు పెనాల్టీ అనేది కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మనకి ఇంజనీరింగ్ ఎగ్జామ్ వచ్చేసి మే 9, 10, 11 తేదీలో అయితే జరగబోతుందండి. 2 సెషన్స్లో 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఎగ్జామ్ జరగబోతుంది. ఓకేనా, మనకి హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి అయితే ఇంజనీరింగ్కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు హాల్ టికెట్స్లో ఎలాంటి డౌట్స్ అంటే తప్పులు కానీ గమనించినట్టయితే వెంటనే వెరిఫికేషన్ చేసుకోండి. మీరు రీఅప్లై అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామ్కి 2 రోజుల ముందు వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు 10,000 రూపాయల పెనాల్టీ ఫీజుతో. ఓకే, సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలన్నా కానీ అగ్రికల్చర్ ఫార్మసీ చేయాలన్నా కానీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ కాబట్టి మీరు అందరూ క్వాలిఫై అవ్వాలని ఎడ్యునైన్ కోరుకుంటుంది. మీకు ఈ ఎగ్జామ్ క్రాకింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఎడ్యునైన్ హెల్ప్ కావాలన్నా మీరు ఎలాంటి హెసిటేషన్ లేకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.